ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 13 మందిని పొట్టనబెట్టుకుని తీవ్ర గాయాలతో అనేకలను ఆస్పత్రి పాల్చేసిన ఈ దారుణంలో కుట్రదారులను, కార్యకర్తలను వెతికి పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. 10 మందిని అనుమానితులుగా అరెస్ట్ చేయడంతో పాటు ఢిల్లీ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో హోటళ్లను, నివాస గృహాలను ఇంకా జల్లెడపడుతున్నారు. కశ్మీర్లోనూ గాలింపు కొనసాగుతోంది. ఆర్డీఎక్స్ స్థానంలో అతి సులువుగా అందుబాటులో ఉండే అమ్మోనియం నైట్రేట్తో ఆ దుర్మార్గులు ఇంతటి ఘోర విధ్వంసాన్ని సృష్టించారు. వీరి ఉన్మాదానికి సామాన్యులు, ఆటో డ్రైవర్లు, దుకాణదారులు బలైపోయారు. కొన్ని వందల మీటర్ల దూరం వరకు శరీరావయవాలు తెగిపడిన ఆ భీతావహ దృశ్యాలు మనల్ని దీర్ఘకాలం వెంటాడుతాయి. జవాబులేని ప్రశ్నలు అనేకం మిగిలే ఉన్నాయి. ఈ విస్ఫోటనానికి ముందు కశ్మీర్లో 7 అరెస్టు కావడం, ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం వంటి పలు పరిణామాలను గుదిగుచ్చే ప్రయత్నం సాగుతోంది. ఇటువంటి ఘటనలు జరగగానే విధ్వంసం తీవ్రత, విధానాలను బట్టి దర్యాప్తు సంస్థలు కొద్ది గంటల్లోనే దాన్ని ఉగ్రవాద చర్యగా గుర్తించడం, ఏ సంస్థ ఉన్నదో అంచనా కట్టడం జరిగిపోతుంది. ఎర్రకోట ఘటనలో ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ నోరు విప్పడం లేదు. దీంతో తనకు అనధికారికంగా తెలిసిన దాన్నో, ఊహించిన దాన్నో మీడియా చెప్పుకుంటోంది. డిసెంబర్ 6న 30కి పైగా వరుస పేలుళ్లతో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ మతోన్మాదులు సర్వం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక్క కారుతో, అది హడావుడిలోనే ఎంతటి వినాశనం కలుగజేయగలిగిన ఆ దుర్మార్గుల అసలు లక్ష్యం నెరవేరిన పక్షంలో ఎంతటి ప్రాణ నష్టం జరిగి ఉండేదో తలుచుకుంటేనే భయం కలుగుతోంది. జమాతే ఇస్లామీ, జైషే మహమ్మద్ వంటి సంస్థలతో పాటు తుర్కీయే తోడ్పాటు కూడా ఉన్నట్టు వింటున్నాం. దారుణం జరగగానే కుట్ర, భయానకం వంటి మాటలు మాత్రమే వాడిన పాలకులు 2 రోజులకు గానీ ఉగ్రచర్యగా గుర్తించలేదు. ఇంతలోగా ప్రధాని మోదీ భూటాన్ కూడా వెళ్లి కుట్రదారులను వదిలేది లేదని అక్కడ ఓ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఎన్ఐఏకు కేసు అప్పగించడం, ఊపా వంటి చట్టాలను ప్రయోగించడం కుట్రదారులను వదిలిపెట్టకుండా ఉండడానికే. క్రమంగా పాక్ పాత్ర, జైషే హస్తం, ముంబై తరహా మరో విధ్వంసానికి విస్తృతమైన ప్రణాళిక ఇందులో స్పష్టం కావడంతో ఉగ్రవాదం అనక తప్పలేదు. ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది ఆగిపోయిందని ముందే ప్రకటించి మన పాలకులను ఇరకాటంలో పడేశారు. ఆ తర్వాత ఆయన ఓ 50 సార్లు తానే యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్నారు. ఇక చాలు మహాప్రభో అని పాక్ మిలిటరీ అధికారులు ప్రాధేయపడ్డంతో తామే సింధూరును ఆపామని మన నాయకులు చెప్పుకున్నారు. ఇకపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వబోమన్న కనీస హామీ కూడా లేకుండా కేవలం శత్రువు బతిమాలితే యుద్ధం ఆపేయడమేంటని విపక్షాలు నిలదీశాయి. ఇకపై ఉగ్రచర్యలన్నీ యుద్ధ చర్యలుగానే పరిగణిస్తామని స్వయంగా ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట ఘటనను ఉగ్రచర్యగా గుర్తించడం ప్రభుత్వానికి ఒక విధంగా ఇబ్బందే. ట్రంప్తో వేసమెత్తు సయోధ్య లేని స్థితిలో ఆయన పూర్తిగా పాకిస్తాన్ పక్షాన, మార్షల్ మునీర్ ప్రేమలో తేలుతున్న తరుణంలో గతంలో మాదిరిగా సింధూరులు సాధ్యం కాదు. పాలకులు కూడా కుట్రదారులకు ప్రభుత్వ ఏజెన్సీలు తగిన గుణపాఠం చెబుతాయని మాత్రమే అంటున్నారు. ఒక మహా విధ్వంసం దిశగా సాగుతున్న కుట్ర ముందుగానే ఎర్రకోట వద్ద బద్దలు కావడం ఒక విధంగా ఉపశమనం కలిగించేదే. అయితే రోజంతా భారీ పేలుడు పదార్థాలతో ఒక వ్యక్తి కీలకమైన ప్రాంతాల్లో సంచరించగలగడం మన నిఘా వైఫల్యానికి నిదర్శనం. దీనికి 10 రోజుల ముందే కశ్మీర్, ఫరీదాబాద్లో ఉగ్రచర్యలను పోలీసులు భగ్నం చేసినా దూరదృష్టి, సమన్వయం, సమాచార లోపంతో ఈ దారుణాన్ని నిలువరించలేకపోవడం అతిపెద్ద విషాదం. శక్తిమంతమైన లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న జమ్మూ కశ్మీర్, బీజేపీ పాలిత హర్యానా, యూపీ, ఢిల్లీల మీదుగా ఈ ఉగ్రకుట్ర సాగడంతో విపక్షాలు పుల్వామా, పహల్గాం వైఫల్యాలను కూడా గుర్తు చేస్తూ కేంద్రాన్ని ఘాటుగా విమర్శించడం సహజం.